హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఈరోజు పబ్బిళ్ళలు చేస్తున్నాను అండి. పబ్బిళ్ళలు అంటారు, కొన్ని చోట్ల పప్పు చెక్కలు అంటారు. ఇవి క్రిస్పీగా టేస్ట్గా చేసుకోవచ్చు. ఇది కొలతలతో బియ్యం పిండి 4 కప్పులు తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఏదైనా ఒక కప్పుతో 4 కప్పులు తీసుకోవాలి. ఇలా బియ్యం పిండి కొలిచి ఒక బౌల్లో పెట్టుకొని తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు ఒక 2 గడ్డలు విడిపించుకున్నాను, నేను వేసుకుంటున్నాను. అల్లము 1 ఇంచు అంత అల్లము వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6-7 పచ్చిమిరపకాయలు, మనకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, మన కారాన్ని బట్టి. అలాగే మిరపకాయలు కూడా ఒక 4 వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి మసాలా. ఇలా మసాలా పప్పు చెక్కలు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది పప్పు చెక్కలు. ఇప్పుడు ఇంకొక గిన్నెలో వేడి నీళ్ళు కాయించుకోవాలి. 2 కప్పుల నీళ్ళు వేసుకొని, కరెక్ట్గా 2 కప్పులు వేసుకుంటే సరిపోతుందండి కలుపుకోవడానికి. వేసుకొని ఇందులోకి వెన్న వేసుకొని మరలించుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలోకి నువ్వులు ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. అలాగే శనగపప్పు నానబెట్టుకున్నవి ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను నేను. పెసరపప్పు ఒక 1/2 కప్పు వేసుకోవాలి, నానబెట్టుకొని వేసుకోవాలి. పెసరపప్పు, శనగపప్పు. ఇందులోకి మసాలా వేసేయాలి. ఇప్పుడు పసుపు పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే కూడా వేసుకోవచ్చు, సాల్ట్ ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకొని వాటర్ కాగింటుంది కదా, అందులోకి వెన్న వేసుకొని కరిగించుకొని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, వాటర్ కాగుతూ ఉంది. ఇప్పుడు వెన్న వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వెన్న వేసుకోవాలి. వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి పబ్బిళ్ళలు. ఇలా మరలించుకొని ఈ వాటర్ని బియ్యం పిండిలోకి వేసి మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టేయాలి. ఇలా వేడివేడిగా వేసేసి బాగా మిక్స్ చేసుకొని స్పూన్తో కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయాలి ఈ బియ్యం పిండిని. ఇప్పుడు కరివేపాకు కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. కొద్దిసేపు చల్లారిన తర్వాత బియ్యం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారింది. కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని బాగా ముద్దలాగా, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ చాలకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. మళ్ళీ వేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి వాటరు. సాల్ట్ తక్కువగా ఉంది, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఇలా కారం సాల్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత. ఇలా కలిపి మూత పెట్టేసేయాలి పిండిని. ఇలా 2 ముద్దలుగా చేసుకుని ఒకటి మూత పెట్టి ఒకటి రౌండ్ చేసుకోవచ్చు మనము పబ్బిళ్ళలు ఒత్తుకోవడానికి. ఇప్పుడు ఒక పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకోవాలి. నేనైతే గోధుమ పిండి కవర్ని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ కవర్ పైన ఇలా ఉండల్లాగా చేసేసుకుని ఒక స్టీల్ డబ్బా తీసుకుని అందులోకి కవర్ చుట్టేసేయాలి. స్టీల్ డబ్బాకి చుట్టేసి మనం ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే పూరి ప్రెస్తో కానీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా కట్టి పెట్టేసేయాలి కవర్ని ఉల్టా చేసుకొని. ఇప్పుడు ఈ పిండిని ఉండలు చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఈ డబ్బాతో ప్రెస్ చేసుకుంటే రౌండ్గా షేప్ బాగా వస్తుంది. కవర్ పైన కొద్దిగా ఆయిల్ రాసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒత్తుకుని చెక్కల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే రౌండ్గా బాగా వస్తుంది చెక్కలు. మనం చేతితో కూడా తీసుకోవచ్చు, ఈజీగా వస్తాయి. కవర్ పైన అయితే ఆయిల్ రాసుకొని వేసుకున్నామంటే. చూడండి, ఇలా చెక్కలన్నీ కూడా రెడీ చేసి పెట్టేసి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి.
ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు వేసుకోవాలి నిప్పట్లు. చూడండి ఈజీగా వస్తాయి. కవర్ పైన మనం చేత్తోనే తీసుకోవచ్చు. ఇలా వేసుకొని ఎర్రగా కాల్చుకొని సౌండ్ అంతా తగ్గిపోతుంది, అప్పుడు తీసేసుకోవాలి. బాగా క్రిస్పీగా ఉంటాయి చెక్కలు అయితే. కొద్దిసేపు వదిలేసి ఇలా ఉల్టా తీసుకోవాలి చెక్కల్ని, అప్పుడు రెండు పక్కల కాలుతుంది. ఇప్పుడు ఇలా సౌండ్ తగ్గిపోతుంది. ఇలా తీసేసుకోవచ్చండి చెక్కల్ని ఈజీగా. పప్పు చెక్కలు నిప్పట్లు రెడీ అయిపోతుంది. మనం పండుగలప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే, ఇలా చెక్కలు చేసుకోవాలి. చూడండి కవర్ పైన అయితే చాలా ఈజీగా వస్తాయండి. ఆయిల్ రాసేసి ఇలా తీసుకున్నామంటే ఇలా వత్తుకోవాలి. ఈజీగా ఇలా తీసుకొని ఈ మందంతో ఉండాలి చెక్కలు అయితే. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా. అంతే అండి, పప్పు చెక్కలు రెడీ. క్రిస్పీగా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఎర్రగా కాల్చుకొని అన్నీ కూడా తీసుకొని ఒక బాక్స్లో వేసుకొని మూత వేసుకున్నామంటే కొన్ని రోజులు స్నాక్స్కి సరిపోతుంది. చూడండి ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ పప్పు చెక్కలు అయితే. టేస్ట్గా కూడా ఉంటుంది. అంతే, పప్పు చెక్కలు రెడీ అయిపోతుంది. ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ పప్పు చెక్కలు ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి. చూడండి ఇలా బాక్స్లో వేసుకొని పెట్టుకున్నామంటే మనకు కొన్ని రోజులు ఉంటుంది ఇంట్లో స్నాక్స్ అనేవి.